హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూసేయండి సాటర్డే మినీ వ్లాగ్ అనమాట. ఈరోజు సాయంత్రం అయితే నేను చపాతీ పిండి అయితే కలుపుతున్నా. పిల్లలు అయితే హాఫ్ డే నుంచి స్కూల్ నుంచి అయితే సాటర్డే హాఫ్ డే అనమాట. ప్రతిరోజు అయితే లంచ్ ఇంకా అన్నం వండుడు, బాక్సులు కట్టుడు, కూర చేసుడు, బాక్సులు కట్టుడే, ఇంకా చపాతీలు చేసుడు, ఇడ్లీ టిఫిన్ ఇవన్నీ అయితే నేనైతే పెట్టుకోను అనమాట. ఇవన్నీ పెట్టుకోవాలంటే ఇంటికాడ కూర్చోవాలా. ఇంటికాడ కూర్చున్న వాళ్ళకైతే కలుగుతాయి కానీ పనికి పోయిన వాళ్ళకైతే కలవదు కదా. అందుకోసం అయితే నేను ఇంక ఈరోజు పిల్లలకు కనీసం సాయంత్రం అన్న చపాతీ చేద్దామనేసి పిండి అయితే కలుపుకున్నా. ఇంకా ఎప్పుడైనా నేను ఎక్కువ అంటే చపాతీలు సాయంత్రమే చేస్తా. పొద్దున అయితే ఇంకా వీలైతే కాదు, పిల్లల బాక్స్లో పెట్టడానికి కూడా వీలు కాదు. ఇంకా సాయంత్రం అయితే సాటర్డే వాళ్ళు హాఫ్ డే, ఇంకా మార్నింగ్ ఎక్కువ పని ఉండదు కదా, నేను తొందరగా పనికి వెళ్ళి వస్తా. సాయంత్రం అయితే రెడీ అయితే చేసేస్తా. రోజు మా ఇంట్లో చపాతీ అండ్ చింతకాయ పచ్చడి మొన్న మా అత్తమ్మ పంపించిందని చెప్పింది కదా, ఆ చింతకాయ పచ్చడి చపాతీ అయితే పిండి అయితే కలిపి అయితే పెట్టినా. ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళలేదు. 5 గంటలకు అయితే ట్యూషన్కి అయితే వెళ్తారు. ఇంకా 4:30 అయితే అయింది. ఇంకా నేను పిండి కలుపుకొని బిందెలో నీళ్ళు పోసుకొని డబ్బాల నుంచి మాకైతే 2 రోజులకు ఒక రోజు అయితే తాగే నీళ్ళు అయితే వస్తాయి అనమాట. 2 డబ్బాలకు అయితే పట్టుకుంటాం, ఇంకా సరిపోతాయి. ఎండాకాలం అయితే వచ్చింది కదా, యామ్ని అయితే ఒక 4 రోజుల నుంచి మమ్మీ స్ప్రైట్ అని అయితే అంటుంది. ఇంకా స్ప్రైట్ అంటే మళ్ళీ జలుబు అయితే ఒక పక్క ముక్కులమ్మడ కారుతూనే ఉంది, ఒక పక్క అయితే స్ప్రైట్ అడుగుతుంది. ఇంకా స్ప్రైట్ అడుగుతుంది అనేసి నేను ఏం చేసిన అంటే నిమ్మ నీళ్ళు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టించిన. ఇంకా దానికి తెలియదు కదా నిమ్మకాయ నీళ్ళని, ఇంకా అదైతే స్ప్రైటే అనుకుంది. నేనైతే తెలియదులే దానికని నేను అనుకున్నా, కానీ అయితే పెద్ద మేధావు. ఏంది మమ్మీ నాకు స్ప్రైట్ అని నిమ్మ నీళ్ళు ఇచ్చి స్ప్రైట్ అంటే ఏందంటుంది. యామ్నికి స్ప్రైట్ అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకోసం అయితే ఇష్టమనే కానీ ఎంత తెచ్చినా గింతే ఆమె తాగేది. చిన్న గ్లాస్ కంటే ఎక్కువ అయితే అస్సలకే తాగదు. ఇంకా ఆమె కోసం అయితే నిమ్మకాయ నీళ్ళు అయితే చేసిన. ఇంక ఈరోజు హాఫ్ డే వచ్చారు కదా, మధ్యాహ్నం అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్తారు. 12 గంటలకైతే అమ్మోళ్ళ ఇంటికి వెళ్తే నేను 3:30కు వచ్చినప్పుడు అయితే నేను ఇంటికైతే తీసుకొస్తా. ఇంక ఎగిరి గొంతు అరిపోతుందో మరి అలసిపోయిందట్టుంది కానీ మమ్మీ కూల్ వాటర్ అని అయితే అంటుంది. మళ్ళీ చేత కావట్లేదని అయితే వేసిగాడు అన్నాడు. అందుకోసం అయితే వాళ్ళకి నిమ్మకాయ నీళ్ళు వేసి చక్కెర వేసి గింతంత అట్లనే ఏమంటారు ఉప్పు, గ్లూకోజ్ పౌడర్, చక్కెర, నిమ్మకాయ నీళ్ళు. ఇంకా పొద్దున్నే గిన్నెలన్నీ అయితే కడిగేసిన. ఎక్కువ బాస్కెట్లు అయితే లేవు, వాళ్ళు ఓన్లీ క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టినాయి కదా, ఇంకా అయ్యే బాక్సులు అయితే ఉన్నాయి. ఇంకా పొద్దున్నే అన్నం గిట్ల అన్నీ ఖాళీ చేసి మొత్తం గ్యాస్ బండ్ అయితే కడిగి పొద్దుగాలనే అన్నం వండిన రాముకి అయితే బాక్స్ అయితే కట్టిన. వాళ్ళకు కూడా 4 ముద్దలు అయితే కొత్తిమీర పచ్చడి అయితే వేసి పెట్టిన. ఇంకా సబ్జా గింజలు కూడా కొన్ని వేసిన అనమాట. ఎండాకాలం అయితే సబ్జా గింజలు తింటే పిల్లలకైతే చాలా మంచిది, సలవ. పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా సబ్జా గింజలు తినొచ్చు, సలవ అంటారు కదా. మళ్ళీ యామ్ని అన్నది నాకు ఈ సబ్జా గింజలు వద్దు, ఈ సబ్జా గింజలు వద్దంటే నేనైతే మళ్ళీ తీసి జల్లెడబట్టి ఇంకా ఉత్త వాటర్ అయితే ఇచ్చిన. అట్లనే చూడండి సైదాకు చెట్టు అంటారు కదా, దాంట్లో నుంచే మనకు సబ్జా గింజలు అయితే వచ్చేది. రామ్ అయితే ప్రత్యేకంగా తెచ్చిండు. ఇంకా ఫ్రిడ్జ్ నుంచి అయితే చింతకాయ పచ్చడి అయితే తీసి పక్కన పెట్టిన. ఇంకా ఈయనది పిల్లలది అన్ని బాక్సులు అయితే ఇంకా షింకులు అయితే ఉన్నాయి. చపాతీ అయితే చేసేస్తున్నా. ఇంక ఈ 4 చపాతీలు ఏమో నేను చేసిన ముందు. ఇంకా లేదు నేను చపాతీలు చేస్తాను, ఒక ఆలుపో చాలా టైం అయిందని అంటే సర్లే చేస్తాడేమో లేదని చేయమన్నా. 33 వంకలు అయితే తిరిగిందనమాట. ఇంకా చపాతీ చూడండి మళ్ళీ కాలవకపోతే ఫీల్ అవుతాడు, ఇంకోసారి షాదగానప్పుడు చేయమన్నా చేయడు. ఇంకా అందుకే ఇంకా ఎన్ని వంకలైనా తిరగనీరా నాయన ఇంకా కాలుద్దామని అయితే కాల్చిన. ఇంకా అవి చూడండి ఎట్టున్నాయో. ఇంక ఈ రకంగా ఉదయగాడోళ్ళు చూస్తే మట్టుకు అసలుకే తినరు, డాడీ చేసిండు ఇట్లా చేసిండని. మళ్ళీ మంచిగా మంచం మీద కూర్చొని ఒక కండ వేసుకొని ఇక అన్నీ పెట్టుకొని ఇవి నేను చేసినాయి అనమాట. నేను చేసినవి ఎట్లా వచ్చినాయి, ఆయన చేసినవి ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ నేను చేసినాయి. ఇంకా ఇప్పుడు చేసేది అయితే రామ్ అనమాట. సరే వంకరనో టింకర్నో చేసిండు కానీ ఏమంటారు కొంచెం హెల్ప్ చేసిండు అనమాట. కొంచెం కాదు చాలా హెల్ప్ చేసిండు. నేను ఒక 5-6 చేసిన, ఇంకా మిగతా అన్నీ ఆయన చేసిండు. వంకరో టెంకరో అనేసి ఇంకా ఎట్ట చేసినా మేమే కదా తినేది, ఇంకా బయట వాళ్ళకైతే ఎక్కువ ఊరికి పెట్టంగా. ఇంకా చేస్తుంటే ఎవరికైనా ఫస్ట్ అయితే రావు. నేను నేర్చుకుంటేప్పుడు నాకు కూడా అట్లనే వచ్చినాయిలే. ఇంకా ఆయనతో చేస్తుండే నిమ్మలంగా కూర్చొని పొద్దాక పనికి పోయొచ్చని ఊకున్నాను అనమాట. అట్లనే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చినాం. 2 కేజీలు 30 టమాటా, అట్లనే బీరకాయ, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, తోటకూర, పచ్చిమిరపకాయలు, అట్లనే చిన్న వంకాయలు తెచ్చిన, క్యాప్సికం తెచ్చిన, మసాలా వంకాయ దీనికైతే. ఈ వారం అయితే ఉల్లిగడ్డలు అయితే తీయలేదు. పోయిన వారమే తెల్ల ఉల్లిగడ్డలు అయితే తీసుకొచ్చిన. తెల్లగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అనేసి అయితే చాలా తీసుకొచ్చిన. బెండకాయ, దొండకాయ,
ఇంకేమేమి తెచ్చినా ఒక్కొక్కటి సంచుల నుంచి తీస్తున్నా కదా, అన్నీ అయితే తీసిన. ఇంకెట్లనే నేను 3 వారాలకు ఒక్కసారి అయితే అల్లం వెల్లిపాయలు అయితే తీసుకొస్తా. ఇంకా ఒక రోజు పని కట్టుకొని మరి పని చేసుకుంటేనే ఆ పని కూడా అయితే చేసేస్తా. అల్లం వెల్లిపాయలన్నీ గిల్లుకొని పేస్ట్ పట్టుకొని పసుపు ఉప్పు వేసి పేస్ట్ పట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా, స్టోర్ చేసుకుంటా. ఇంకా అయితే నాకు చాలా రోజులు వస్తుంది అనమాట. ఇంకా ములక్కాయలకు ఫ్యాన్ అనమాట రామను యామిని. ములక్కాయల సీజన్ వచ్చిందంటే పక్కా 2-3 సార్లు మా ఇంట్లో ములక్కాయల కూర ఉడకాల్సిందే. నేనైతే ఇంక ఈసారి 2 కట్టలు తెచ్చిన, మాకైతే చిరాకు వస్తుంది తినడానికి. అట్లనే వీళ్ళ గ్రేప్స్, దానిమ్మ పండ్లు, యామినికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కదా, అందుకోసం అయితే మల్లెపూలు కూడా అయితే తెచ్చి అయితే పెట్టిన. ఇంకా అయితే ఆమె రోజు గిన్నెని అయితే పెడతాం పిల్లకి. ఎవరైనా అట్లా బొక్కలు పెడతారా రొట్టెకి మీరు చెప్పండి. రొట్టెనైతే పిండిలో అదిమి దాన్ని తీసి ఇంకా దాని మీద వేసి చేస్తారు అనమాట. ఇంకా అది ఏ ఊరు పోయిందంటే అదైతే కోదాడు పోయింది. ఇప్పుడైతే హైదరాబాద్లో ఉండు, దాన్ని కోదాడు పంపించిండు. వీడైతే ఆత్రం చూడండి. ఇంకేళ శనివారం కదా, చికెన్ పకోడీ తెచ్చుకోవాలనేసి అయితే వాడు ఎంత ఆత్రం పడుతుందంటే వాడికి ఉరుకుతుండ అనమాట. రప్ప రాత్తుండు. కూసోకుండా మిషన్ మీద 2 బుక్కులు పెట్టుకొని ఒక దాంట్లో చూసుకుంటూ ఒక దాంట్లో రాత్తుండు. నువ్వు యాడికి పోవాలంటే నేను యాడికి పోవట్లేదు అంటుండు. అట్లనే ఈరోజు అయితే నాకైతే అస్సలు శాతం అట్లా కాలు చేతులు గుంజుతున్నాయి. అప్పుడు ఈ గ్లూకోజులు ఎక్కించుకునే బదులైతే అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు తాగింది అయితే మంచిది. ఇంకా కొబ్బరి బాగుండదు అంటే ఇంకా రామైతే ఏకంగా బాటిల్ తెచ్చిండు. ఇంకా బాటిల్ ఎంతో అయితే నాకైతే ఇంకా తెలియదు. ఇంకా ఏమంటారుగా, ఇంకా నాకింత నీకింత అన్నట్టుగా తలా ఇంత అనమాట. ఒక్కదాన్ని అయితే తాగేది లేదు, 4 తాగాలనే తీసుకొస్తారు రాము. బోండా అయితే నువ్వు ఒక్కదానివి తాగుతావు, ఈ వాటర్ అయితే పిల్లలు ఇంత మనం ఇంత తాగుతాం అనేసి అయితే 1 బాటిల్ కాదు 2 బాటిల్ అయితే తీసుకొస్తాడు. తీసుకొచ్చేదే 1 నెలకోసారి 2 నెలకోసారి, తెచ్చినప్పుడు అయితే 2 బాటిల్ తెస్తాడు అనమాట. ఇంకా పిల్లలకి ఇంత పోసి నేను ఇంత తాగి ఎందుకో ఈ మధ్య అయితే పని చేసి అయితే ఊర్లో తిరిగి అలసిపోయినా నేనైతే. ఇదైతే నేను పని చేసే మేడం వాళ్ళ ఇంటి దగ్గర చూడండి. మేడం వాళ్ళకైతే గిఫ్ట్ వచ్చినాయి. ఇంక ఈ గిఫ్ట్ ఎందుకు చూపిస్తున్నా అంటే మన దాంట్లో అయితే ఇవన్నీ నడవు అనమాట. ఇగో ఈ బాస్కెట్, ఇంకా ఈ బాస్కెట్, 1-2 బాస్కెట్లు వచ్చినాయి. ఇవన్నీ అయితే జ్యూస్లు అనమాట. మనకైతే ఇవన్నీ అయితే తెచ్చారు కదా, అప్పుడే మామిడికాయలు అయితే వచ్చేసినాయి. ఎంత స్మెల్ వస్తున్నాయి అంటే మామిడికాయలు. ఇంకా పోవటం ఒక 2 రూమ్లు తుడిచి అయితే ఇంక ఇవైతే చూసిన అనమాట. చూసి కొంచెం అయితే వీడియో అయితే తీపించుకున్నా. అంగూర్లు, కర్బూజా, పుచ్చకాయలు ఇవన్నీ ఇంకా జ్యూస్లు ఉంటాయి కదా, ఎండాకాలం ఐస్ వేసుకొని జ్యూస్లు వేసుకొని పాలు వేసుకొని అయితే తాగుతుంటారు. వీళ్ళైతే నేను చేసే మేడం వాళ్ళ ఇంట్లో అనమాట. కొత్త ఇల్లు అనమాట ఇది. అట్లనే రంగోలీ, చక్కెర ఇవన్నీ ఇంకా పూజలు పెట్టుకుంటారు కదా. ఇవైతే కొన్ని చోట్ల రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇది రిటర్న్ గిఫ్టే. దానిమ్మకాయలు, పండ్లు ఇలాంటివి ఉంటే మంచి కడుపుకు తిని సప్పుడు అయ్యకుండా ఉంటారు. ఇంకేమైనా వస్తువులు ఉంటే నిమ్మలంగా తీసి బీరువాలు దాచి పెడతారు కదా, అందుకే వాళ్ళు ఇలాంటివి పెడతారు. కొండ కోణల నడుమ మోదుగు పువ్వులే ఎంత అందంగున్నావో, ఎంతెంత అందంగున్నావో. ముసి ఫ్యామిలీ వీడియో అయితే చిన్నప్పుడు దొరికింది. చిన్నప్పుడు ఎట్లుంది మళ్ళీ పెద్ద నాకు ఎట్లుంది చూడండి. చిన్నప్పటి నుంచి కూడా పువ్వులో పువ్వువమ్మ, చిట్టమ్మ పుత్తాడి బొమ్మవమ్మ, నీవమ్మ నవ్వులో నవ్వువమ్మ, చిట్టమ్మ నవ్వుకే అందమమ్మ.